నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. చేతి వృత్తులు, కొల వృత్తుల వారికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంప్రదాయ వృత్తులకు చెందిన కుల వృత్తులు, కళాకారులు మరియు హస్త కళాకారులు, విశ్వకర్మ, ధోబి, నాయిని బ్రాహ్మణ, కుమ్మరి, శిల్పులు, స్వర్ణకారులు, వడ్డెర, మేర, మేదరి, ఒప్పరి, మొచ్చి మొదలగు చేతివృత్తుల వారు మరియు కళాకారులకు పరికరాల కోసం సహకారాన్ని అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వచ్చినట్టున్నాయి. అవును సార్. అవి అవ్వట్లేదా? అంటే మొన్న ఇచ్చేస్తారు అవి. వాళ్ళు ఇంతకుముందేమో జనరల్ చెక్ మిగిలిన రిక్రూట్మెంట్ ఏం రాలేదు అసలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.